జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇటు ఆ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు అనే నేపథ్యంలో ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు కూడా మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వాతావరణం మొత్తంగా వేడెక్కింది. దాంట్లో చూసుకుంటే కనుక ముందుగా అయితే అధికార పార్టీ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే నవీన్ యాదవ్ ఎవరికి వాళ్ళే గెలుపు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి, సర్వేలలో బీఆర్ఎస్కి పట్టం కడుతున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అవన్నీ సర్వేలు అన్నీ కూడా అవన్నీ మొత్తంగా కూడా డూప్ సర్వేలు అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రచారం ఎలా నడుస్తుంది? హోప్ ఎట్లా ఉంది? నా పేరు సౌమ్యారెడ్డి, ఉద్యమ నాయకురాలు. వాళ్ళకి ఇంకెక్కువ తెలుసు, నేను మీకంటే ఎక్కువ వాళ్ళకే బీఆర్ఎస్లోకే నేను బాగా తెలుసు. సర్వేలు అంటే మనం ఉనికి కాపాడుకోవాలంటే ఏదో ఒక సృష్టించాలి. ఇప్పుడు మేము గెలుస్తున్నాం కాంగ్రెస్ అధికార పార్టీ ఎట్లా వచ్చిందండి? కాంగ్రెస్ ఎట్లా గెలిచినాం మనం? ఈ హైదరాబాద్ సిటీకి హైలైట్ కొడతాం ఖచ్చితంగా. కేటీఆర్ విషయంలో నేను అభిమాని కూడా ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు మాత్రం ఈ జూబ్లీహిల్స్ వర్తకం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేయలేదు. నేను రేవంత్ నగర్ ఇన్ఛార్జ్ చేసిన. రేవంత్ గల్లీకి పోతే కరెంటు స్తంభాలు ఊడిపోతున్నాయని ఓలు, గోడ కూలుతుంది, చెట్టు కూలితే మేము చచ్చిపోతామని ఓలు, రకరకాల ఇబ్బందులు. అసలు ఆ ఏరియాలో అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే పనులైతే చేసేవాడు కదా. గోపీనాథ్ గారు గెలిచి ఏం చేసిండు? ఆయన మట్టుకు ఆయన చూసుకున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన గురించి నాకు పెద్ద తెలియదు. ఇప్పుడు వాళ్ళతో తిరిగిన కాంచాలి వాళ్ళు చెప్పే బాధలు. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఇంతవరకు రాకపోయేది కదా. అప్పటికి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోడ్లు, డ్రైనేజీలు కొన్ని చేసిండు కదా, మొత్తం అయితే చేయలేడు కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు మన కష్టం అయితే ఎమ్మెల్యే దగ్గర పోతేనే కదా. ఆ ఎమ్మెల్యే దగ్గర పోతే ఎన్నడూ కూడా టైం ఇవ్వలేదట వాళ్ళు. అసలే ముస్లిమ్స్ ఆడవాళ్ళు మాకు చెప్పిన బాధలు ఆడవాళ్ళు ఎక్కువ చెప్పిరలే. అంటలేదా వాళ్ళు టైం ఇవ్వలేదంట? కాదు, మీరు కూడా బీఆర్ఎస్ల నుంచే వచ్చారు. మరి గతంలో తెలియదా? మరి 10 సంవత్సరాల నుంచి మీరు బీఆర్ఎస్ల నుంచే వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చి బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్లోకి దేనికి వచ్చినాం? ఆడవాళ్ళని పక్కకు పెట్టిరు. ఏం ఉద్యమం 2015లో మేము టీఆర్ఎస్ కేసీఆర్ ఉన్న వాళ్ళం కాబట్టి 15లో మాకు ఒక 10-15 మంది మెయిన్ వాళ్ళని పక్కకు పెట్టారు. వీళ్ళ ఎక్కడ కార్పొరేషన్లతో వీళ్ళకి కమిట్ అవ్వడం ఎందుకు అని చెప్పి పక్కన సైలెంట్గా మన పక్కన పెట్టాడు కాదు, కొంచెం పక్కన పెడతారు. వాళ్ళు మాట్లాడినట్టు పడితే మనకే గిల్టీగా అనిపించి పక్కకుంటారు. ఆ బాధతోటే నేనైతే బయటకు వచ్చినండి. వాళ్ళ కేసీఆర్ మీద సత్యంత అభిమానం, నేను సత్యదాకా ఉంటుంది. ఆయన ఇచ్చిన రాజకీయ జీవితమే నాకు కాదని ఆయన శిష్యురాలుగా చెప్తున్నా. సిటీ విషయంలో కేటీఆర్ కూడా కాదన్న కానీ అభివృద్ధి లేదు. మొత్తం ప్రజలే డిసైడ్ అయిపోయారు కదండి. మనము కాంగ్రెస్ కేసీఆర్ మీద అభిమానం అంటున్నారు, కండువా మార్చారు. చెప్తున్నా కదా, మనని పట్టించుకుని మన అంతమంది ఉన్నా కూడా గవర్నమెంట్ రాగానే మార్పులు వచ్చేసాయి. వాళ్ళు మేము చిన్నపిల్లలు వేసుకొని తిరిగిన రోజులు వాళ్ళకి గుర్తుకు రాలేదా? ఏమమ్మా అటు పోమ్మా ఇటు పోమ్మా నువ్వు జిల్లాలు వేలనైతే కడమ అటు పెద్ద జిల్లాలు వేసిన చిన్న మరి ఎట్లా ఓట్లు ఎట్లా అడుగుతారు? ఏ దాంతో జూబ్లీహిల్స్లో ఓటు అడగడానికి వెళ్తున్నారు? మీరు చేసిన అభివృద్ధి లేదంటూ కూడా ఇక్కడే ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా చెప్తున్నారు. మీరు ఏ విధంగా ఓటుకి వెళ్తున్నారు? అభివృద్ధి ఎందుకు లేదండి? అభివృద్ధి అంతటా కనబడుతూనే ఉంది కదా. మహిళలు ఇప్పుడు బస్సుది చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే 25 ఒకటేసారి గవర్నమెంట్ రాగానే 10 సంవత్సరాలకి మీరు చెప్పినట్టు నాకే ఏ పథకాలు అందలే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళకెళ్ళి ఒక రేషన్ కార్డు, నాకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది. ఉదాహరణ నాకు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగానే మహిళలకు బస్సు అంటున్నారు, వాళ్ళేమో నోటికాడ ముద్ద పెట్టి లాక్కున్నారు. మహిళలకు బస్సు ఇచ్చారు, పురుషులందరూ ఇబ్బంది పడుతున్నారు, డబుల్ రేట్ పెంచారు, మళ్ళీ రేట్లు పెంచారు అంటున్నారు. డబుల్ రేట్ అయితే పెంచి మహిళలకు అనేది మన కాంగ్రెస్ పార్టీ అయితే మహిళకైతే చాలా అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు అంతేందుకంటే పెట్రోల్ బంక్ వాళ్ళు ఇచ్చినాడు. పెట్రోల్ బంక్ ఎవరు ఇచ్చిన? ఆడవాళ్ళకి 10 మంది కలిసి ఒక జిల్లాకు పెట్రోల్ 10-15 మంది. ఆ ఉపాధి ఎవరు ఇచ్చారు? మనమైతే బయటికి రాలే కదా. ఇప్పుడు మేమంటే కొంతమంది లీడర్లను బయటకు వచ్చి కొంతమంది మహిళా గ్రూపులలో కొంచెం చిన్న చేసుకున్నాం. ఇప్పుడు బయటకు వచ్చి సెక్రటరీలో 2 షాపులు చూసినాను ఫ్రీగా రండి, సకినాలని అవన్నీ పిండి వంటలు పెట్టుకుని వాళ్ళు రోజుకు 2,000 రోజుకు 3,000 మిగులుతున్నాయని చెప్తున్నారు. నాకైతే ఎంత అసలు మాకు ఈ ఛాన్స్ అప్పుడెందుకు ఇవ్వలేదు వీళ్ళు ఈ గవర్నమెంట్లో లేదా అనుకున్నాం. ఇంతెందుకు శిల్పారామంలో స్టాల్స్ అండి, ఒక్కొక్కరికి అన్నీ ఫ్రీ. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారండి మహిళలకు? ఒక్క నిమిషం. అయితే మహిళలే ఉన్నారు మనతో పాటు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వాళ్ళు అంటున్నారు ఏంటంటే అభివృద్ధి జరిగింది అంటున్నారు. అదే మీరేమంటున్నారంటే అభివృద్ధి జరగలేదు, మహిళలకు బస్సు మాత్రమే పెట్టారు, ఏది కూడా జరగలేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇంతవరకు నెరవేరలేదంటూ మీరే ప్రచారాలు చేస్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే 6 గ్యారెంటీలు చూపిస్తూ వచ్చింది, అవునా కదా? దాంట్లో ముఖ్యంగా మహిళలను ఆకర్షించాలనేసి ఫస్ట్ 2,500 ప్లస్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారము, బస్సు, ఇంకా మేజర్గా ఏమైతే ఉన్నాయో అవి దాని మీదనే ఆ లేడీస్ కానీ అందరు కానీ వాళ్ళు ఇచ్చిన ఆచరణకు
హామీలకు అవి నోచుకోలేని పథకాలు వాళ్ళు పెట్టిండ్రు. మరి అట్లాంటి పథకాలను నమ్మి ఈరోజు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా వేసిన తర్వాత ఏం జరిగింది? సరే, ఫస్ట్ రాగానే బస్సులు ఫ్రీ అన్నారు, మహిళలందరికీ బస్సులు ఫ్రీ అన్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది? బస్ ఫేర్ పెంచిండ్రు. ఇంటి యజమానే కదా భరించేది ఏదైనా కానీ, ఇక్కడనేమో మాఫీ చేయడము, ఇక్కడ నుంచి డబల్ తీసుకోవడము. అదేమైపోయింది? అక్కడికే బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకేమి ఇచ్చినట్టు మహిళలకు నిజంగా ఇచ్చిందంటే ఫస్ట్ కేసీఆర్ హయాంలోనే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే 50% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మహిళలందరికీ కార్పొరేషన్లో రిజర్వేషన్ ఇచ్చి మేమందరూ కూడా ఈ రాజకీయానికి రావడానికి కారణం అయినరు. అవునా కదా? ఈరోజు ఇంత చాకచక్యంగా అందరం కూడా ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణమే వాళ్ళు అయినరు. 10 yearsలో కూడా మేము మగవాళ్ళ కంటే కూడా సమర్థంగా పనిచేసినాం. ఈరోజు వాళ్ళు చెప్పిన అన్నీ కూడా మోస్ట్లీ ఎన్ని హామీలు ఇచ్చిండ్రో దానికంటే ఎక్కువనే చేసిండ్రు. ప్లస్ సమతుల్యంగా డెవలప్మెంట్ ఉండే. మేము సమ్ క్రోర్స్ ఆఫ్ వర్క్స్ డెవలప్ చేసినాం. 10 yearsలో మనం ఏ గవర్నమెంట్కైనా ఒక 5 ఏళ్ల తర్వాత లేకపోతే కనీసం ఒక 4 ఏళ్ల తర్వాతనన్నా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ 2 yearsకే వస్తుంది. ఎందుకు వస్తుంది? మరి మీ పార్టీ నుంచి వచ్చినటువంటి మేడం ఏమంటున్నారంటే 10 సంవత్సరాల నుండి అభివృద్ధి కాకనే దాంట్లోకి వచ్చానని చెప్తూ ఉంది. మరి ఏం చెప్తారు? అభివృద్ధి కంటే నేనే చాలా ఒక పెద్ద ఉదాహరణ. నేను ఒక బాగంబర్పేట కార్పొరేటర్గా పనిచేశాను ఒక 5 years. చేసినప్పుడు మా హయాంలోనే కోట్లాది పనులు. ఈరోజు అక్కడ ఆక్సిజన్ పార్క్ కానీ, రోడ్స్ కానీ, సివరేజ్ కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తే ఎంత నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. సిటీ విషయానికి వస్తే మన తెలంగాణ ఏర్పడక ముందు ఎట్లుండే, ఏర్పడ్డాక ఎట్లుంది? వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు, 200 యూనిట్ వరకు ఫ్రీ ఇస్తున్నామని వాళ్ళకి చెప్తారు. నేను అనేది ఫస్ట్ 24 hours కరెంట్ ఎట్లా నాణ్యమైన కరెంట్ ఎట్లా ఇచ్చాము. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు పవర్ కట్స్ ఉండేవి. అది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఎప్పుడు మనకు 3 hours 4 hours పవర్ కట్స్ ఉండేవి. ఎక్కడి నుంచి పవర్ తెచ్చుతుండు, ఏం చేస్తుండు అనేది ఎవరికి తెలియదు. కానీ ఎవరికి కూడా కష్టం కాకుండా ఇటు హౌస్ హోల్డ్ అందరికీ వాళ్ళకి కానీ, అలాగని మరి వ్యాపారస్తులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ అందరు కూడా నాణ్యమైన పవర్ ఇచ్చిండ్రు. అవునా? అట్లాగే నీళ్ళు, వాటర్ 20,000 liters వాటర్ ఫ్రీ ఇచ్చిండ్రు. అప్పుడు ఈ ఇప్పుడు ఇచ్చే కరెంటు 200 యూనిట్స్ మరి ఎవరికి వస్తుంది? కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. కానీ ఆ 10 years కూడా మనము ఎన్నో పథకాలు ఇచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ కిట్స్ అయితేనే మహిళలకైతే చాలా అంటే చాలా పథకాలు. మెయిన్గా ఎట్లా పోతున్నారు మీరు? జూబ్లీ హిల్స్లో ఏ విధంగా ప్రచారంకి వెళ్తున్నారు? మీ యొక్క క్యాండిడేట్ సునీత ఏ విధంగా గెలుపు ఓటములు ఉంటున్నాయి? అయితే వాళ్ళు ఏమంటున్నారంటే కమెంట్ చేస్తున్నారు, మీరు స్టేజ్ దగ్గర పోయేసి ఆమెని ఏడు అనే దానికి ఏడుస్తుంది, సానుభూతి ఓట్లు రావు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు నిజమంటారు? సానుభూతి, సింపతి అని మీద మొన్న కూడా మీరు చూస్తే మీరు క్యాంటోన్మెంట్లో కూడా ఎలక్షన్ జరిగింది. లాస్యా నందిత చనిపోయినప్పుడు వాళ్ళ సిస్టర్కి ఇచ్చిండ్రు, ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చిండ్రు. మరి సింపతి నుండి ఓట్స్ అడిగామా? అడగలేదు కదా. ఈరోజు ఆమె భర్త చనిపోయి కనీసం 1 రోజులు కూడా కాలేదు. ఒక భారతదేశ మహిళకు, ఎవరికైనా మహిళలకు ఆ సెంటిమెంట్, ఆ బాండేజ్ అనేది ఉంటుంది. తను ఎప్పుడు కూడా బయటికి రాలేదు, ఎక్స్పోజ్ కాలేదు. అలాంటి ఇంతమంది అభిమానులు ఉండరు, ఇంతమంది నన్ను ఇది చేస్తున్నారంటే న్యాచురల్లీ అందరూ ఆయనని పొగిడేసరికి అది తనకు భావోద్వేగంతో అట్లా వచ్చింది, ఆ బాండేజ్తో వచ్చింది తప్పితే ఏదో సింపతికి అంటే ప్రతిరోజు అందరూ మరి గెలిచిన వాళ్ళు అందరూ సింపతితోనే గెలిచిన. హస్బెండ్స్ చనిపోయిన తర్వాత భార్యలందరూ కూడా చాలామంది ఉన్నారు, లేడీస్ కూడా డైనమిక్ ఉంటారు. ఎందుకు అనుకుంటారు? పురుషులే ఆయన్నే ఉన్నాడని ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి, ఒక రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు మేము కూడా ఇంట్లోండి ఎన్నో నేర్చుకుంటాం. అది మగవాళ్ళకే పరిమితం కాదు కదా. తను కూడా డైనమిక్ అవుతుంది. ఇప్పుడు మేమున్నాము, మేము కూడా ఇంట్లో నుండే వచ్చాము. అలా అని మేము వాళ్ళకంటే ఇప్పుడు ఎక్కువ చేయగలుగుతున్నాం కదా. రేపు తను కూడా చేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్నాయో గ్రీవెన్సెస్. మరి నవీన్ యాదవ్ అంటున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఈ కాలనీలు కూడా దాటి పెట్టారు, ఇది నా అడ్డా అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఎట్లా చెప్తారు? అది ఏంటంది? గుండాయిజంకి నిదర్శనం కదా. ఇది నా అడ్డా, నీ అడ్డా అని ఎవరి సొత్తు కాదు. అందరము డెమోక్రటిక్ కంట్రీలు ఉన్నాం. ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్క పౌరుడిది ఇది. అందరు అవకాశం ఇస్తేనే మనం గెలుస్తాము. ఈరోజు మనం ఎంత సౌమ్యంగా ఉండి అందరినీ కలుపుకుంటేనే అయితే తప్పితే నాది నీది అనేది రాజ్యం పోయింది ఎప్పుడో. ఇప్పుడు ఎవరు ప్రజలు హర్షించరు అలాంటి నాది నీది అనేది అనడానికి వీలే లేదు.
వస్తాను మేడం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. మీరు చెప్పండి, అయితే 1,18,000 ఓట్లను టార్గెట్ చేస్తూ మైనార్టీకి అయితే ఈరోజు మినిస్టర్ కేటాయించబడ్డది. నిన్న రోడ్ షోలో, సీఎం రోడ్ షోలో అయితే కాంగ్రెస్ లేకుంటే ముస్లిమ్స్ లేరు, ముస్లిమ్స్ ఎక్కడ, కాంగ్రెస్ నుంచే ముస్లింలకు ఇజ్జత్ ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే నేను గత 15 రోజుల నుంచి నేను రైమత్ నగర్ అక్కడ ఇన్ఛార్జ్ లాగా నాకు ఒక 15 బూతులు ఇచ్చారు. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. నా పేరు అమృత, నేను నల్లకుంట కార్పొరేటర్. ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ పెట్టేసేసుకొని అజరుద్దీన్ గారు తీసుకొచ్చేసేసి ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే బయట ఎవరైనా నడిపిస్తున్నారా? నువ్వు అదే ఇచ్చేదేదో ముందు ఇవ్వని ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చేసి ఎలక్షన్లు రేపు పెట్టుకొని అజరుద్దీన్ గారికి ఇచ్చేసేసి అంటే మైనార్టీలు ఎంతమంది బాధపడుతున్నారంటే అజరుద్దీన్ గారు ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. ఏమన్నా పబ్లిక్ అందరూ మాకు చెప్తున్నారు, మేము లోకల్గా కింద గ్రౌండ్ వర్క్లో తిరుగుతున్నాం. మేము వాళ్ళే చెప్తున్నారు మాకు తిండి లేక ఏం లేక అన్నీ గత ప్రభుత్వాలంతా మాకు మోసం చేసుకుంటూ వచ్చారు. ఈసారి ఖచ్చితంగా మేము బీజేపీకే చేస్తామని మాకు కూడా కొంతమంది మైనార్టీ సోదరులు కూడా చాలామందితో మాట్లాడితే చెప్పారు. ఆ పదవులు ఇచ్చేసి ఏమంటారు కదా, సామెత వెనకడుకుంది, ఇది ఆశ చూపించేసేసి ఇట్లా ఓట్లు అడుగుతున్నారు. అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్కి అది చెల్లుతుంది. అట్లాంటివి మరి ఏంది, కాంగ్రెస్కి ఓటు వేయకుంటే రేషన్ కట్ చేస్తామని వస్తున్నారు. మరి రేషన్ కట్ చేయడానికి ఏమైనా జూబ్లీహిల్స్ వేరే దేశంలో ఉందా? రేషన్ కార్డు కట్ చేసేస్తే తర్వాత నెక్స్ట్ ఉన్నాయి ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు చాలా ఉన్నాయి. పబ్లిక్ అందరూ చాలా తెలివిగా ఉన్నారు. ఈరోజు ఎవరికి మనం ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఏం చేయాలని డిసైడ్ చేసేసి ఉన్నారు. రేషన్ కార్డు చేయించే, రేషన్ కార్డు ఇచ్చింది ఎవరు, తీసేసేటోళ్ళు ఎవరు? ఇచ్చింది మీరే, తీసేసేది మీరేనా? ఓటు వేయకపోతే ఓట్ల గురించి రేషన్ కార్డు పెట్టారా? మరి అయితే కిషన్ రెడ్డి నియోజకవర్గం, కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గమే, మరి అభివృద్ధికి ఇంతవరకు ఇక్కడ జూబ్లీహిల్స్ నోచుకుంటలేదు. నామకే వస్తేనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ లోపల చూస్తే మొత్తం కూడా లోన లుటారం పైన పటారం అన్నట్టుగా ఉంది అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ఇక్కడ ఓటు అడిగే అవకాశం కూడా లేదంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఆయన కేంద్ర మంత్రి ఏం చేస్తారంటే, కేంద్ర మంత్రి కమ్యూనిటీ హాల్స్, రోడ్డు ఇవంతా డెవలప్మెంట్ వాళ్ళ దాంట్లో ఉండవు. కేంద్రం సంబంధించిన బోర్వెల్స్, కమ్యూనిటీ హాల్స్ ఏవేవి డెవలప్మెంట్ కానీ అవి చేస్తున్నారు. ఆయనకి ఏ పార్కులు అవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళు అన్ని రోడ్లు చూసుకునేది, డ్రైనేజ్ వ్యవస్థలు చూసుకునేది, కరెంటు చూసుకునేది అంతా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అంటే కిషన్ రెడ్డి గారు 7 ఏళ్ళలోనే మొత్తము చేయడంటే, మీరు 50 ఏళ్ళ ఉండి కాంగ్రెస్ ఏం చేసింది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేసింది? ఆ పార్టీలు ఏం చేసినాయి? ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేసారు? వాళ్ళు రోజు ఒక రోజు తెచ్చుకొని తింటే కనుక బయటకు వెళ్తే తినలేని పొజిషన్ వాళ్ళందరిది. అంటే 10 ఏళ్ళు గత ఎమ్మెల్యే గారు ఏం చేసేసి వాళ్ళని డెవలప్మెంట్ చేశారు? మరి బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు పొత్తయ్యారు అని అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిది ఒకటే కాబట్టి వాళ్ళు పాల్పంచుకుంటున్నారు అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు మరి? అది బట్టగాలు చేసి మీదేయడం బాగా అలవాటు అయిపోయింది. ఆ బట్టగాలు చేసి మీదేస్తారు కాబట్టి ఇది నడుస్తారు. అదే పెట్టుకొని పబ్బం గడుపుకోవడం అంటారు కదా, గత ఎలక్షన్లో కూడా అదే చేసారు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని చేసేసి గవర్నమెంట్ తీసుకొని వచ్చారు. తెచ్చినాక తర్వాత 6 గ్యారెంట్లు పెట్టుకొని అది పెట్టుకొని వచ్చినాం. ఏ గ్యారెంట్లు ఇంత లేదు. పబ్లిక్ చాలా ఎంత అంటున్నారు కదా మేడం, 6 గ్యారెంటీల కొరకు అంటే ఆల్రెడీ మేము 6 గ్యారెంటీలు అమలు కాలేవని ఆమెకు కూడా తెలుసు. కాబట్టి ఒకటి అయ్యింది, ఒకటి కూడా జుట్టు పట్టుకొని కొట్టుకునే కార్యక్రమం ఒకటి అయ్యింది. 5 కాలేవని తెలుసు. ఇప్పుడు ఎక్కడ పోయి వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. మేడం కూడా తెలిసిన విషయం అది. బీజేపీ అయితే ఏం చేయలేదు, కానీ హైదరాబాద్లో వీళ్ళు ఇండిపెండెంట్గా బీజేపీ వాళ్ళు కొంచెం కార్పొరేటర్లు అయినా మన ఎంపీలైనా ఇండిపెండెంట్గా గెలుస్తారని పార్టీ తరపున అయితే హైదరాబాద్ ఈస్ట్ మన స్టేట్లోనే అయితే లేదండి. బీజేపీ లేదు. ఎప్పుడు వచ్చినా ఈ రెండు మధ్యలో ఉంటుంది. టీఆర్ఎస్ మీరు అట్లా అంటున్నారు, ఎందుకు మీరు అట్లా అంటున్నారు? బీజేపీ అసలు పోటీలోనే లేదు మాకు గెలిచిన వాళ్ళ బీజేపీ కార్పొరేటర్స్ అయితే, పార్టీ జెండా మోసిన వాళ్ళైతే కాదు. ఇండిపెండెంట్గా వాళ్ళు కార్పొరేటర్ ఎప్పుడైనా కూడా ఇండిపెండెంట్గా కొంతమంది గెలుస్తారండి. అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నేనే కాదు, ఎవరైనా. వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళని అట్లా ఎందుకు తక్కువ చేస్తున్నారు? గతంలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. జూబ్లీహిల్స్లో ఇదే లంకాల దీపక్ రెడ్డి గారు నిలబడ్డారు. ఇదే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఇంకా మేము ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. వాళ్ళని మాకు పోటీగే లేదని అంటున్నారు. జాతీయ పార్టీ అది. అదే ఎంపీ ఎలక్షన్లో నేనే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నా ఒక 3 బూతులకు. బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి కాంగ్రెస్కి అయితే వేయకూడదు కానీ బీజేపీకి వేయండి క్లియర్గా చెప్పారు ప్రతి బూత్ వాళ్ళకి, ఇన్ఛార్జీలకు. మన బీఆర్ఎస్కి వడకున్నా సరే బీజేపీ గెలవాలి, కాంగ్రెస్ గెలవద్దు. క్లారిటీ చెప్పారు. ఇంకా ఒకటనడానికి నిదర్శనం నేనే కదండి. అప్పుడు వీడియోలు కూడా తీసిన నేను ఎవరు చెప్తుంటే కూడా అవి ఎక్కడ ఇప్పుడు నేను టైం వస్తే అసలు గుర్తులేదు కానీ తీసుకొచ్చేదాన్ని నేను. అది జరుగుతుంది. అది ఇప్పుడు కూడా ఒకటేనండి. బీఆర్ఎస్ ఓడిపోతుంది. బీజేపీ వాళ్ళు బీజేపీ ఎట్లాగూ లేదండి. దీపక్ రెడ్డి అని కాదు, బీఆర్ఎస్ మాకే పోటీ ఉంటుంది.
మా ఇద్దరి మధ్యలో ఉంటుంది, బీజేపీ అనేది లేదు నా దృష్టిలో అయితే. సర్వేలు కూడా బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నాయి సర్వేలు, మరి మీరు ఎక్కడ కూడా లేదంటూ కూడా చెప్తున్నారు. సర్వేలు అసలే లేదండి. సునీత విషయంగా నేను తనను తప్పు పట్టట్లేదు, తనున్న బాధలో ఏడ్చింది అనడానికి కూడా అసలు మనం అన్నది కూడా ఒక లేడీగానైతే ఆ సంస్కారం నాకు ఉంది, ఆ మాట అంటారు. కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో బయటకు వచ్చి పని చేయలేదు. తనకు రాజకీయం ఏమన్నారు అప్పుడప్పుడు తిరిగినాం కావచ్చు అని తను బయటకి రాలేదు. తనున్న పొజిషన్లో అవసరం లేదు, తన భర్త చూసుకున్నాడు కాబట్టి అవసరం పడలే. కానీ ఇప్పుడు వచ్చి చేసేయాలకి ఈ ప్రజలకు ఎట్లుంటుందంటే మన పనులు మనకు కావాలి. మిడిల్ క్లాస్ ఇప్పుడు ఉన్నారు ఏమవుతున్నారు, కొన్ని బొరబండ వాళ్ళకి ఎవరు అవసరం అండి, ఎమ్మెల్యే కూడా అవసరం లేదు. ఉన్న కార్పొరేటర్ పని చేయాలనుకుంటారు, కార్పొరేటరే చాలండి. మనమేనా ఎమ్మెల్యే? ఇప్పుడు ఏ కాలనీలు కార్పొరేటర్ దగ్గర పోతున్నారు, ఎమ్మెల్యే దగ్గర పోతున్నారు. కార్పొరేటర్ కరెక్ట్, మన క్యాండిడేట్ ఉన్నాక ఎమ్మెల్యేతో ఏం పని? అట్లనే జరుగుతుంది కదా. మాటకు మేడం ఏమంటారు చూద్దాం. మేడం చెప్పండి. అయితే ఆమెకి ఇప్పుడు అవసరమే లేదు నిలబడడానికి అని అంటున్నారు. మనకు ఎలక్షన్ కమిషన్ పెట్టిన తర్వాత కంపల్సరీ నిలబడాలి, క్యాండిడేట్ అనే టైం నిలబడాలి, ఎవరైనా నిలబడాలి. యాక్చువల్గా ఏంటంటే అన్ని పార్టీస్ కూడా ఇంకా 3 ఏళ్ళే ఉంది టర్మ్, ఎందుకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ ఇదంతా. ఇంత మనము అందరం కూడా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అక్కడ రైతులందరూ అకాల వర్షాలతోని నష్టపోయి అక్కడ చనిపోతూ ఎంతమంది బాధల్లో ఉంటే అవన్నీ ఇడిచిపెట్టేసి మొత్తము మంత్రులు, సీఎం అందరు వచ్చి ఇక్కడ మరి ఈ చిన్న ఎన్నిక, ఇది ఉప ఎన్నిక మాత్రమే, దీనికి ఇంత టైం ఇచ్చి ఇంత చేయడం అవసరమా? అదే ఇంకా 3 ఇయర్స్ అయితే పబ్లికే మ్యాండేట్ ఇస్తారు కదా, మన పనితనాన్ని బట్టి పబ్లికే మ్యాండేట్ ఇస్తారు కదా. మరి అసలు ఉప ఎన్నిక అనేది అవసరం లేదు. అట్లా ఆలోచిస్తే సింపతి మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఇచ్చేస్తే సరిపోతుండే, కానీ అట్లా తీసుకోలేదు కదా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోటీలో ఉంటామన్నారు, ఎలక్షన్ కమిషన్ తప్పకుండా మరి ఎలక్షన్ పెట్టాలని నిర్ణయించినప్పుడు అన్ని పార్టీలు కూడా దాంట్లో పాల్పంచుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఇంకొక 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ ఉన్నట్టు ఆయనకు మహిళలకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఎంతోమందికి ఇచ్చినాము, తనకు కూడా ఇస్తే బాగుంటుంది, తను కూడా రేపు నిరూపించుకుంటుంది కదా. ఇప్పటికే పల్లెలలో కూడా మళ్ళీ కేసీఆర్ రావాలని అంటున్నారు. అంటే వీళ్ళ ప్రభుత్వం 2 సంవత్సరాలకే వాళ్ళ ప్రభుత్వం పైన విరక్తి చెందిందంటారు. తప్పకుండా విరక్తి చెందిందండి. ఏ ప్రభుత్వం అంటే హిస్టరీలో మన దేంట్లో విరక్తి చెందారు పబ్లిక్ ఏమని ఊహించిండ్రు అంటే యాక్చువల్లీ 6 గ్యారంటీలు తప్పకుండా అందుతాయని ఊహించిండ్రు. 100 రోజుల్లోనే చేస్తామన్నారు. 100 రోజుల్లోనే చేస్తామని చెప్పిండ్రు. అన్ని చెప్పడము డిక్లరేషన్లు ఇవ్వడము ఒకెత్తు, దాన్ని మళ్ళీ అన్నీ ఒకటని కాదు, రిజర్వేషన్ అని తీసుకొచ్చిండ్రు. బీసీ డిక్లరేషన్ చేశారు వాళ్ళే చేసిండ్రు కదా. ఇవన్నీ చేసింది వాళ్ళే, పబ్లిక్ కాదు, వేరే పార్టీలు కాదు. చేసినప్పుడు మనం దానికి కట్టుబడి దీన్ని ఎట్లా సాధ్యపడుతుందని ఆలోచించి దాన్ని చట్టపరంగా ఎట్లా చేయాలని ఆలోచించి చేయాలా. మరి అన్నిటినీ నమ్మి ఈరోజు ప్రజలు పట్టం కట్టినప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకా గ్రిప్ రాలేదు. ఎందుకు రాలేకపోతుంది? అది కోఆర్డినేషన్ మంత్రులలో లేదు. ప్లస్ సీఎంకి కూడా ఇంకా 2 ఇయర్స్ అయినా ఇంకా వెతుక్కుంటున్నాడు ఆయన. తనకు ఒక దాని మీద నాకు ఒక పట్టు దొరికింది అనేటట్టు లేదు. ఏ దాంట్లో కూడా ఫోకస్డ్ లేరు. ఈ ఒక విజన్తో వెళ్ళాలా, దీంతో చేయాలా అనేది మాత్రం లేదు. ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది పేదలు అయితే బాధపడుతున్నారంటే ఆటో కార్మికులను చూస్తున్నాం, ఎంతమంది చనిపోతున్నారు. అంటే పక్క రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళకు 12,000 ఇచ్చారు. వీళ్ళు అప్పుడే రాహుల్ గాంధీ కూడా వీళ్ళ ఆటోలోనే తిరిగేసి 12,000 ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఇంతవరకు లేదు. మరి లేదు అంటే ఆ భృతి ఇస్తామని చెప్పిన అట్లీస్ట్ 1000 రూపీస్ భృతి అయితే ఇస్తామన్నారు కదా, ఏది లేదు. ఈరోజు వాళ్ళు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఎప్పుడు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా రాలేదు. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో రియల్ ఎస్టేట్ రంగం తీసుకోండి, ఏ రంగం తీసుకోండి, ఎక్కడ హ్యాపీ లేరండి, ప్రజలు సంతోషంగా లేరు. మనం డెవలప్మెంట్ చూసుకుంటామా? ఇప్పుడు చిన్న స్ట్రీట్ లైట్స్ చూడండి, చిన్న స్ట్రీట్ లైట్ కూడా ఏంటి మెయింటెనెన్స్ వర్కే అది. ఇంకా అది టెండర్స్ తీసుకొని కొత్త పనులు శాంక్షన్స్ పక్కన పెట్టండి, మెయింటెనెన్స్ వర్క్ కూడా చేయలేకపోతున్నాయి. ఏమని అంటే ఫండ్ లేదు. ఓన్లీ రీజన్ ఇస్ ఎట్లా ఫండ్ని మనము మన తెలంగాణ పుట్టిన తర్వాత మన జీడిపి రేట్ ఎంత ఉండే అని టాప్ మోస్ట్ ఉండే. మనం ఎట్లుండే తెలంగాణ. ఈరోజు పెట్టుబడులకు చాలామంది కంపెనీస్ ఎందుకు వస్తున్నాయి? మన డెవలప్మెంట్ని చూసే కదా. ఇన్ని ఫ్లైఓవర్స్ ఎక్కడ ఏం చేసిండో తెలియదు కానీ మనము ఇన్ని ఫ్లైఓవర్స్ మన కంటి ముందు కనబడుతుంది.
సివరేజ్ అనేది మనం ఇంతకుముందు అప్పుడు ప్రభుత్వంలో చూసుకుంటే మనిషి మ్యాన్హోల్లోకి దిగి తీయాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఎయిర్టెక్ మెషిన్స్ కొత్త టెక్నాలజీని ఫాలో అయినాం మనము. స్కైవేస్ కానీ ఎక్కడ చూసినా కానీ ఐటీ కంపెనీ కానీ ఏవైనా కానీ అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందినాము. ఒకలాంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతైతే ఆశలు పెట్టుకున్నారో స్తబ్దత వచ్చేసింది ఈ 2 ఇయర్స్లో. అంటే అట్లీస్ట్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తీసుకుంటుంది ఏ ప్రభుత్వం కన్నా. కానీ ఈ చిన్న షార్ట్ పీరియడ్లో అట్లా స్తబ్దత రావడానికి ఎందుకు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంది? ఇప్పుడు నిజంగానే గవర్నమెంట్ మీద చాలా ఊపు ఉన్నది, వచ్చేస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇంత కాన్సన్ట్రేట్ చేయకపోతుండే. ఈ చిన్న ఉప ఎన్నికకు వాళ్ళు సడన్గా ఎందుకంటారు? ఓడిపోతామనే భయం వచ్చిందా లేకుంటే ప్రజలలో నమ్మకం పోయింది? డెఫినెట్గా ఓడిపోతామనే భయం వచ్చింది వాళ్ళకి. మనం ఈ 2 ఇయర్స్లో మనం ఏం చేయలేకపోతున్నామనే భయం అనేది ఒకటి క్రియేట్ అయింది వాళ్ళకి. మైనారిటీస్ మీద ఏదైతే మేము చెప్పినాక కూడా మైనారిటీస్ కూడా వేసే పరిస్థితుల్లో లేరని వాళ్ళు అంచనా వేయగలిగినరు. అజరుద్దీన్ని తీసుకురావాలంటే ఈరోజు ఎందుకు కారణమైంది చెప్పండి మీరు? అంటే 1,18,000 ఓట్లు మైనారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు క్యాచ్ చేద్దామని తీసుకొచ్చారంటారా మీరు? డెఫినెట్గా వాళ్ళు క్యాచ్ చేస్తామని వీళ్ళు ఊహించి తీసుకొచ్చిండ్రు. కానీ పబ్లిక్ ఈరోజు అప్పట్లా కాదండి. ఇవ్వరు అందరూ మైనారిటీస్ కూడా చాలా తెలివైన వాళ్ళు కూడా అందరు ఎడ్యుకేటెడే. నేను పోతున్నాను షేక్పేట్లో, నాకు క్యాంపెయినింగ్ ఇన్ఛార్జ్లో ఉన్నాను. అక్కడ చూస్తున్నాను కదా ఎంత క్లెవర్లీగా ఆలోచిస్తున్నట్టే. మహిళలు ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు సడన్గా తెచ్చి మంత్రి పదవి ఇవ్వడానికి అది కూడా మనకి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అవసరం లేదు కదా. ఓకే, మళ్ళీ వస్తాను. మేడం చెప్పండి, ఏ విధంగా మీ స్ట్రాటజీ ఉంది, ఏ విధంగా వెళ్తున్నారు? వాళ్ళేమో 2 పార్టీలు మాకు బీజేపీ అసలు కాంపిటీషనే లేదంటున్నారు, వాళ్ళైతే అసలు బీజేపీ మాకు కాంపిటీషన్లే లేదంటున్నారు. మరి ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఏదంతో వెళ్తున్నారు మీరు? గత ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసి తెలంగాణను దోచేసేసి ఏ రంగంగా అప్పులపాలు చేసిపోయిందో అది తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 2 సంవత్సరాలలో ఏ రకంగా హైడ్రా తీసుకొచ్చేసి డెవలప్మెంట్ అంతా ఎక్కడెక్కడ ఆగిపోయిందో అది కూడా మేము పబ్లిక్లో తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి కేంద్రంకి వెళ్ళి ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధుల మీదనే ఈరోజు తెలంగాణ నడుస్తున్నది. ఆ నిధులు లేకపోతే కూడా ఈరోజు ఇంకా తెలంగాణ ఇంకొక రకంగా వెళ్ళిపోయేది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కొంచెం వచ్చిన బడ్జెట్ను డైవర్ట్ చేసేసి వాళ్ళు వేరే రకంగా పథకాలకు వాడుకుంటున్నారు. అంటే స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ అయితే స్థానిక సంస్థ ఎలక్షన్లు జరిగి ఉంటే కేంద్రం నుంచి వచ్చేటివి కూడా కొన్ని గ్రాంట్స్ వచ్చేటివి, అదే స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం నుండి అవతలేదు అంటూ కూడా అంటున్నారు. ఇప్పుడు మనకు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎలక్షన్లు పెండింగ్ పడుతున్నాయి. గ్రామ అభివృద్ధులు ఎక్కడనే అయిపోయినాయి. ఇంతకుముందు వాళ్ళకి డైరెక్ట్ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతుండే. గత ప్రభుత్వాలు సరిగా వాళ్ళకి చెందనీయట్లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేసేస్తున్నారు. దాంతో కొంచెం డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మొత్తానికి డెవలప్మెంట్ ఎక్కడ వెళ్ళిపోయింది మొత్తం. ఇంకా అసలు ఆ డబ్బులు వస్తున్నాయి, ఎటుపోతున్నాయో తెలియదు, ఆ ప్రజలకు ఎవరు చెందుతున్నాయో తెలియదు, ఎక్కడిదక్కడ కుంటు పడిపోయింది. ప్రజలందరూ చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతున్నారు. అంటే ఓట్లు వేసేసి గత ప్రభుత్వానికి తప్పు చేసినాము, ఇప్పుడు మొన్న ప్రభుత్వానికి కూడా మేము తప్పు చేసినామనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. చెప్పండి, మీ ముందే బీజేపీ వాళ్ళు అంటున్నారు అయితే 2 ప్రభుత్వాలు కూడా దోపిడీ చేశాయి. గత ప్రభుత్వం ఇప్పుడు చేసింది, ఈ ప్రభుత్వం షార్ట్ పీరియడ్లో ఇంకా దోపిడీ చేసింది. ఈ యొక్క ప్రభుత్వానికి ఆ ఓట్లు అడగడానికి అర్హతనే లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే 1,18,000 ఓట్లను టార్గెట్ చేస్తూ మీరు ఆ మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మైనార్టీ వీళ్ళకు నిన్న మీ యొక్క సీఎంఏ అయితే మొత్తం ప్రచారంలో భాగంగా అయితే కాంగ్రెస్ లేకుంటే ముస్లిమ్స్ లేరు, ముస్లిమ్స్కు ఇజ్జత్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ నుంచే అంటూ కూడా హాట్ కమెంట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ముస్లిము అన్నదానికి అంటున్నారు కదా, ఇంతకుముందే మామూలుగా షబీర్ అలీ గారికి ఎవరికో ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా ఆ 3 ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మన ఎలక్షన్లో వాళ్ళు అడిగే క్వశ్చన్కి మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి మనోడే ఉన్నాడు కదా ఎమ్మెల్సీ అజరుద్దీన్ గారు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎందుకంటే ముందే ఛాన్స్ చూపెట్టారు. దానిలో తప్పే ఉండదు. అంటే వాళ్ళు మన దగ్గర వాళ్ళు అడుగుతున్నట్టు ఎలక్షన్ కూడా ఇప్పుడే ఎందుకు రారు, వాళ్ళంతా కమ్యూనిటీగా ఉంటారు. వాళ్ళు ఒక్కరు అనుకుంటే 10 మంది వాళ్ళు ఏదైనా ఇప్పుడు వాళ్ళు కొట్టిరు అనుకో 10 మంది పోతారు. మన దానిలో పోరు, హిందువులు రెడ్డిలైనా హిందువులు ఎవరు పోరు. కానీ వాళ్ళని చూసిన మటుకు వాళ్ళు ఒక మాట మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి నమ్మకాని కోసం చూపెట్టాల్సి వచ్చింది. మీ అంటే వేరే వాళ్ళు ఒక మాట మీద ఉండరు, వేరే వాళ్ళు వేరే అదర్ చూసిన మటుకే తక్కువనండి. నేను చూసిన మటుకు వాళ్ళని ముస్లిం పట్టు ఉన్నట్టయితే ముస్లిం ఖచ్చితంగా కాంగ్రెస్కే పడితే కాబట్టి అంతే అంటున్నారు మేడం. ముస్లింలకు పట్టు ఎక్కువ ఉంటుందంట, హిందూస్కు లేదని అంటున్నారు. నిజమేనా? హిందువులు అందరు ఇప్పుడు అందరు పట్టు మీదకి వచ్చేసారు. ఇప్పుడు ఎవరు పట్టు మీద లేదన్నట్లేదు. ఇప్పుడు అందరు ఒక తాటి మీదకి వచ్చేసారు.
రేపు ఎలక్షన్లలో డిక్లేర్ అయ్యేది రేపు ఆ హిందూ ఓటర్స్దే రేపు డిక్లేర్ అవుతుంది మనకు బీజేపీకి. మేడం చెప్పండి, మీరు ఆ మాట మీద ఏమంటారు? అదే వాళ్ళు మేము పట్టు మీద ఉంటారంటే వాళ్ళు పట్టు మీద ఉంటారు కాబట్టి మేము పదవి ఇచ్చినామంటున్నారు. 2 సార్లు క్యాబినెట్ విస్తరణ చేశారు, మరి ఆ క్యాబినెట్ విస్తరణలో ఇవ్వచ్చు కదా. చేయలేకపోయినరు. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్లో మేము ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం మహమూద్ అలీ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ ఇచ్చాము. ఇవ్వదలుచుకుంటే ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఎలక్షన్స్ అప్పుడే, అది కూడా కోడ్ అమలు ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆ ఓట్లను కొల్లగొట్టడం అనుకుంటున్నాం అంటే ఈరోజు ఫోకస్ చేయడం అన్నమాట. ఒక మైనార్టీకి మేము ఇచ్చినాము కాబట్టి మీ మైనార్టీస్ మేము వాళ్ళు ఏం చేయలేదు మైనార్టీస్కి, ఇదొక్కటి బూచిగా చూపించి మేము మైనార్టీస్కి మంత్రి పదవి కూడా ఇచ్చినామని ఓట్లు కొల్లగొట్టడానికే ఇది చేసినామన్నమాట. మేము మైనార్టీస్కి ఎన్నో స్కీమ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఎన్నో చేసినాం కదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కళ్యాణ లక్ష్మి దగ్గర నుంచి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గర్ల్స్కి సెపరేట్, బాయ్స్కి సెపరేట్ ఎన్నో విధాల స్కీమ్లు ఇస్తామని చెప్పారు కదా, తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం బంగారం ఇవ్వడము ఆచరణకు సాధ్యమేనా మీరు చెప్పండి? ఈరోజు అంటే ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారు వీళ్ళు. 1,00,000 రూపాయలు 1 lakh చేంజ్ మనకి కళ్యాణ లక్ష్మి ఉంటే 1,30,000 గోల్డ్ ఉంది. అది ఆచరణకు సాధ్యం ఎట్లా ఇస్తారండి? వాళ్ళు ఇచ్చేటప్పుడు హామీ ఇచ్చేటప్పుడు కూడా ఓట్లు లాగడానికే కదా, ఆకర్షించడానికే కదా పబ్లిక్ను. 2,500 అన్నారు. ఎక్కడ 2,500? 200 లేవు, 2 రూపాయలు లేవు మహిళలకు. మరి మనతో పాటు అధికార పార్టీ వాళ్ళు ఇట్లా ఉన్నారు, అడిగి చూద్దాం. మేడం చెప్పండి, ఏమీ లేవు కూడా అని అంటున్నారు, చూసాం ఇప్పటికే కమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. గవర్నమెంట్ రాగానే 2 ఏళ్ళకి అన్నాయి, దాంట్లో ఉండి చూసిన వాళ్ళు 10 ఏళ్ళ వరకు కొన్ని కంప్లీట్ అయినాయి, దాన్ని చూపెడతారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక్కటి వాళ్ళు ఏమంటారు, అది కావాలి ఇది కావాలంటే ఒక ముఖ్యమంత్రి తన జీవోలు ఏదైనా కొంచెం టైం పడుతుంది కదా అండి. వాళ్ళు ఏమంటారు? చూసే వాళ్ళు కదా ఎట్లయితే స్టెప్లు అయితే మళ్ళీ మాట్లాడడం ఏంది, ఒక్కొక్కటి తెలుస్తా కదా, మాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే కదా. వాళ్ళు ఏమంటారు అంటే 2 సంవత్సరాలు, ఒక్క నిమిషం 2 సంవత్సరాలు కాదు, మీరు 100 రోజుల్లో చేస్తామని ఏమైంది అని అంటున్నారు వాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత 100 రోజులైనా నమ్మకంగా చేస్తామని అనుకున్నారు. కానీ కొంతమందికి మీకు నాకు తెలిసిన ఆఫీసర్లే మొన్నటిదాకా వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళని ఒక్కొక్కరు తెలుసుకునే వరకు టైం పట్టింది. వాళ్ళకే దీనిలో ఉంటే కూడా వాళ్ళకే కేటీఆర్ గారికే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండే, వాళ్ళని కొంత బయటకు తీసే వరకు టైం వాళ్ళ గురించే లేట్ అయింది. నాకు తెలిసిన మటుకైతే అంతే జరిగింది. మీరు ఆఫీసర్లు అమ్ముడు పోయారు అంటారు, వాళ్ళేమంటున్నారు అంటే మహిళా ఆఫీసర్స్ కొంతమంది మినిస్టర్ల ఇంటికి అర్ధరాత్రి పోవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా వాళ్ళ అధికారికంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము నేనైతే దాన్ని అయితే చూడలేదు, నేను ఇంతవరకు అయితే వీడియో చూడలేదు. కానీ మినిస్టర్లు పోయి విన్నా కానీ ఎందుకు అవసరం ఉంటేనే ఇప్పుడు కేసీఆర్ ఎంతమందికి ఇప్పటికి కూడా ఫామ్ హౌస్లోకి పిలిపించుకుంటారు. ఆ మాట అంటే నేను అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. ఇక ఆ మాట అడుగుడు వేస్ట్, మళ్ళీ తనని బాధ పెట్టుడు వేస్ట్. నేను ఇక ఆఫీసర్లు అని ఇంకా అక్కడ అంటున్నాను ఎంతమంది వేరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తున్నారు. ఎట్లా ఇప్పుడు అది 10 సంవత్సరాలుగా మేము మళ్ళీ కూడా మేమే వస్తాం, మేము కంప్లీట్ వస్తారు. ఇప్పటికే విమర్శ వస్తుంది అంటున్నారు. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పక్క టీఆర్ఎస్ అయినా 10, అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ 10 సంవత్సరాలు, మాది కూడా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డే ఉంటాడు. ఎట్లా ఉంటారు మీరు 10 సంవత్సరాలు ఎట్లా ఉంటారు? మీరు హామీలే నెరవేరుస్తున్నప్పుడు ప్రజలకు ఎప్పుడు చేసిందండి? వెంటనే చేయలేదు కదా, దాంట్లో ఉన్నదానికే మళ్ళీ చెప్పబడుతుంది. వెంటనే చేసిండు కేటీఆర్. ఇప్పుడు ఈ ఎలక్షన్ల వరకు హైదరాబాద్లో ఎందుకు ఓట్లు వేసిందంటే ఆయన అభివృద్ధి. నేను కూడా నా బిడ్డలే హైలైట్ చేస్తారు ఆయనకు. కేటీఆర్ అంటే ఇష్టపడతారు, మేమే అసలు సింగపూర్ లాగా ఉంది. కానీ ఆడ జనం ఒప్పుకోలే కదండి. చుట్టూ గ్రామాల్లో ఏం జరిగిందండి? మీరే సింగపూర్గా ఉంది అంటున్నారు, మీరే 10 సంవత్సరాలు ఉంటారు. నేను అన్నది హైదరాబాద్ బట్టకే చూసుకున్నాడు ఆయనే. చుట్టూ గ్రామాల పరిస్థితి ఏంది, ఏది ఇచ్చిండండి? ఎందుకు వాళ్ళు డిసైడ్ అయ్యిండు? మరి కేటీఆర్ఏ కదా తెలంగాణ తెచ్చినోడని, మరి ఎందుకు వేయలేవు? అందరికి విరక్తి కలుగుతుంది. ఇప్పుడు కూడా ఎందుకు విరక్తి కలిగింది జనానికి అంటే కేటీఆర్ సీఎం అన్నాడు ఒక్కనాడు కూడా బయటకు వస్తలేడు. ఆయన లోపల ఏదో బూచి అన్నట్టు బయట పెడుతున్నారు. అందరికీ ఉద్యమంలోకి వెళ్ళొచ్చి తెలంగాణ పార్టీ ఏంది ఫస్ట్ వచ్చిందా? ఉద్యమంలోకి వెళ్ళొచ్చిన పార్టీని ఉద్యమంలో చూపెట్టాలి. మళ్ళీ బీఆర్ఎస్ అని మహారాష్ట్ర పోతాడు ఎవడన్నా? ఉన్నదాన్ని కాపాడుకోవాలి. మహారాష్ట్ర అందరు ఉన్నోళ్ళందరూ చిల్లబెల్ల చేసినాక ఏముంటుందండి? విరక్తి కలిగి పోయింది పార్టీ. వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళందరూ అనుకుంటేనే వచ్చింది. ఇప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమంది కలిసినండి? ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటే కాంగ్రెస్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మేము అందరం ఉన్నాం, ఉద్యమకారులు మొత్తం మళ్ళీ సెటిల్ అయిపోయినాం. అందరం కాంగ్రెస్ వైపే ఉన్నాం. అంటే కాంగ్రెస్తోనే మీరు మంచిగా ఉన్నారు? కాంగ్రెస్ తోటే ఉంటాం. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ మన రేవంత్ అనే ఉంటాడు. మేడం చెప్పండి, వాళ్ళు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తామన్నారు, అది లేదంటున్నారు, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇలా చూడడం ఏంది, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటారు అంతే. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి అట్లా ఒప్పుకోవట్లేదు. 10 సంవత్సరాలు ఉంటారు. ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా, అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి ఒప్పుకోరు. ఇంకా 10 సంవత్సరాలు ఉంటారంట. 10 సంవత్సరాలు లేక ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయినాక తెలుస్తుంది సంగతి.
ఈ ఎలక్షన్లు ఈ ఎలక్షన్ అయినాక బయటపడుతుంది ఇప్పుడు అంతా. మేడం కంక్లూడ్ చేయండి, ఏ విధంగా వెళ్తున్నారు మీరు, ఎట్లా ఉంది గెలుపు అవకాశాలు? మీకు ఆల్రెడీ సర్వేలు కూడా మీ వైపు చెప్తున్నాయి, వాళ్ళేమో 6 గ్యారెంటీలతో ముందుకు వెళ్తున్నారు, మైనార్టీకి ఇచ్చారు, ఎటు చూసినా కానీ ఖచ్చితంగా గెలవాలి వాళ్ళకే. ఇప్పుడు ఏంటంటే సీఎం లెవెల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫోకస్ కూడా పెట్టారు. మొత్తం ఎట్లా ఉంది అంట? ఎంత ఫోకస్ చేసినా వాళ్ళు ఎన్ని దాని మీద ప్రయోగించినా కానీ లాభం లేదండి. ప్రజలు డిసైడెడ్ ఉన్నారు, ఓటర్ నాడి మేము పట్టగలిగామండి. నేను యాక్చువల్గా షేక్పేట్లో నాకు క్లస్టర్ 1 ఇచ్చారు, దాంట్లోకి అన్ని ముస్లిం ఏరియాస్ వస్తాయి, మైనార్టీ ఏరియాస్ వస్తాయి. నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని టచ్ చేసిన. అందరూ ఒకటే మాట అంటున్నారు, हम लोग कार को इस डालते ना, हम लोग कार को इस डालते ना అంటే డిసైడెడ్ అయినట్టే కదా ఓటర్. వాళ్ళు ఏంటంటే మొత్తము మైనార్టీ ఓట్స్ మీద డిపెండెంట్ ఉన్నారు, ఇంకొకటి లేదు. ఆ మైనార్టీ ఓట్స్ 1,00,000 ఎంత అయితే ఉన్నాయో అవి గంపగుత్తుగా మాకు పడతాయి అన్నారు. తప్పు అది, వాళ్ళ అంచనా తప్పు అది. మనం ఎన్ని చేసినా కానీ రేపు ప్రజలు మ్యాండేట్ ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్ తప్పకుండా గెలవబోతుంది. సర్వేలే కాదు, అది ప్రజలు నిరూపిస్తారండి. రేపు మ్యాండేట్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. దీంతో నెక్స్ట్ పొలిటికల్ చేంజెస్ చాలా చాలా చేంజెస్ వస్తాయి మన రాష్ట్రంలో, మన సిటీలో అన్నిట్లో కూడా చేంజెస్ వస్తాయి. ఒకలాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది చూడండి. దీంతో ఆయనకు కూడా కనువిప్పు వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రజలు ఎంత యాంటీగా ఉన్నారనేది తనకు కూడా అర్థమవుతుంది. అయితే 2 సంవత్సరాల లోపలనే మొత్తం టోటల్గా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా ఇక్కడ వైపు మళ్తున్నారు అంటున్నారు. కంక్లూడ్ చేయండి మీరు కూడా, ఏంటంటే ఎలా చూడవచ్చు అంటారు, ఎట్లా పోతున్నారు, మరి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా గెలుస్తున్నాము, ఇటు 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ప్రజలకు తీసుకెళ్తున్నాము, మైనార్టీలు కూడా మాకే ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. నేను రైమంత్ నగర్ డివిజన్ బోరబండ డివిజన్లో తిరిగినండి. వాళ్ళు కార్కి ఎదిగేస్తున్నా, డబ్బులు ఇస్తారు తీసుకుంటాం, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటాం ఓటేస్తాం అని చెప్తున్నాం. కానీ మేము వాళ్ళకి ఎందుకు ఇస్తాం? మాకు రేషన్ కార్డు, మాకు అన్ని ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు వచ్చినాయి. మాకు ఇప్పుడు సన్న బియ్యం ఇన్ని రోజులు మేము తినలేదు, ఇదే తింటున్నాం కాబట్టి అన్నం తిన్నదానికి అన్యాయం చేయమని చెప్తున్నారు. మాకైతే అదొకటే మాట చెప్పారు వాళ్ళు. వాళ్ళైతే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కే ఓటేసి వాళ్ళ గవర్నమెంట్కి ఇదే మాట చెప్పారు, డబ్బులు ఇస్తే మేము కూడా చెప్పినాం, ఎవరు ఇచ్చినా తీసుకోవాలన్నమాట, డబ్బులు లేవు కానీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. సన్నబియ్యం మీరు ఇచ్చేది ఏంది? బీజేపీ వాళ్ళు మేము ఇచ్చినామని వాళ్ళు కూడా అంటున్నారు. బీజేపీ అంటే గవర్నమెంట్, మన పైన ఉన్నవాడు వాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఇచ్చేదే ఇస్తేనే కదా గవర్నమెంట్ నడిచేది. ఒకరి పైన ఒకరు ఉంటాం కదా, దానికి ఇస్తున్నాం. ఈ గవర్నమెంట్లో అయితే మన గవర్నమెంట్ నడిపిస్తేనే కదా. ఈయన కాముంటేనే ఇవన్నీ ఇంటి దాకా చేరే కదా. రేవంత్ రెడ్డి షార్ప్ ఉండే పనులు చేస్తేనే కదా వచ్చేది. అంతే, అంతకంటే మేము కంక్లూడ్ చేయండి. వాళ్ళేమో సన్నబియ్యం మేము ఇస్తున్నామంటారు, మీరేమో సన్నబియ్యం ఇచ్చేది మేమని మీరు అంటున్నారు. మరి స్టాండ్ ఎట్లా ఉంది? లాస్ట్ కంక్లూడ్ చేయండి, ఎట్లా వెళ్తున్నారు? అయితే గెలుపు ఓటంలో ఎట్లున్నాయి? 2 పార్టీలను తట్టుకొని మీరు ఎట్లా ఉంటున్నారు? ఇప్పటికే 8 మంది ఎంపీలు కూడా మీకు ఉన్నారు. మరి దాంట్లో స్టాండ్ చూపిస్తేనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందుకు వెళ్తారు. వాళ్ళు ధీమాగా ఉన్నారు గెలుస్తున్నామని, వాళ్ళు ధీమాగా ఉన్నారు గెలుస్తున్నామని. ఫైనల్గా మీరే 2 పార్టీలు మైనార్టీల మీద ఆధారపడేసేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ 2 పార్టీలు కాదని చేసేసి మధ్యలోకి వెళ్ళి వచ్చేది బీజేపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇక్కడ పోయినా బీజేపీ కోట్లు ఇస్తామని చెప్తారు కాబట్టి గెలుస్తారని మాకు నమ్మకం ఉంది, గెలుస్తున్నాం మేము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నది అని అంటే మరి వేరే దానికి ఎక్కడ నీకు ఎంతగానో డబ్బులు ఇచ్చేస్తున్నారు, అక్కడ నుంచి సన్న బియ్యం ఇచ్చేస్తుంటే అందులో మీరు ఎంత ఖర్చు పెట్టి వేసేస్తున్నారు? 29 రూపీస్ అక్కడ నుంచి ఇచ్చేసి అలా 2 రూపీస్ మీరు కలుపుతున్నారు. దాన్ని నేను ఇస్తున్నా అంటున్నాను, అదొకటి పెట్టి వేసేసేసి. అది కేంద్ర ప్రభుత్వం లేకపోతే సన్న బియ్యం కాదు కదా, ఏ బియ్యం. ప్రచారంలో కూడా వాళ్ళు అదే పని కట్టుకొని చెప్తే పబ్లిక్ ఇన్నికి సిద్ధంగా లేదు. నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, కరోనా టైంలో నుంచి ఫ్రీ బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. కరోనా టైం లోపల అన్నం తినడానికి ఎవరి ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసి ఒకరు వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేరు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అందరికీ బియ్యము ఇంటికి ఒక్కొక్కరికి 5-5 కిలోలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. వాళ్ళు డబ్బులు వేసింది ఆయనే కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని అనుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా కేంద్రం నుంచే వస్తున్న నిధులు, ఆ కేంద్రం ఉండేపటికే ఈరోజు తెలంగాణ బతికి బట్ట కడుతుందనేసి అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పటికే వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రచారం కూడా ఇప్పటికే మొత్తం రోడ్ షోలు అంటూ కూడా, కార్నర్ మీటింగ్లు అంటూ కూడా మహామా ఉద్దండులు కూడా మొత్తం టోల్గా ప్రచారంలో ఉన్నారు. ఇటు ఎంపీలు కానీ ఇటు అయితే మొత్తం టోల్గా కూడా మినిస్టర్లతో పాటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ని మేము దక్కించుకుంటామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం, దీంట్లో గెలుస్తేనే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఉంటాము కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఓటంలో అయితే ఎవరి వైపు ఆ ఓటర్లు ఉంటారో వేచి చూడక తప్పదు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.